ఇందిరమ్మ పాలన ఎమర్జెన్సీ నాటి ఆంక్షలు కాంగ్రెస్ వాళ్ళకే కండిషన్లు పెట్టిన రేవంత్ రెడ్డి పుట్టు కాంగ్రెస్ వాళ్ళకే గాంధీ భవన్ లో వాయిస్ కట్ విహెచ్ నిరంజన్ పై గాంధీ భవన్ లో ఆంక్షలు గాంధీ భవన్ లో మాట్లాడితే మీడియా కవరేజ్ ఇవ్వొద్దని ఆదేశాలు రేవంత్ తీరును ప్రశ్నించినందుకు చర్యలు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పొచ్చని చిలక పలుకులు ధర్నా చౌక్ పోతే అరెస్టులు బూతులు ప్రశ్నించిన వారిపై దాడులు కేసులు ఇందిరమ్మ రాజ్యం ప్రజా పరిపాలన ప్రజలైన రాజకీయ పార్టీలైనా తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడించవచ్చు నిరసనలను తెలియజేయవచ్చు మేము ప్రజాస్వామ్యయుతంగా ఉంటాం గత పాలకుల లెక్క కాదు అంటూ సీఎం గా బాధ్యతలు తీసుకున్న రోజు రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ప్రజల సంగతి దేవుడెరుగు పార్టీలో ఉన్న వాళ్ళకే మాట్లాడే స్వతంత్రం లేకుండా పోతుందని కన్నీరు పెట్టడం ఒక్కటే తక్కువైంది. నా మాటే శాసనం అని పార్టీలో సీనియర్ల గొంతులకు తాళాలు వేసే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జరుగుతుంది. ఇది కేవలం పార్టీకే పరిమితం కాలేదు, సామాన్య ప్రజలు కూడా ఇవే తిప్పలు పడుతున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి ఎందుకు గేట్లు తెస్తా అన్నారంటే గేట్లు తెలిసిన వాళ్ళు ఈయన దగ్గరికి వస్తే ఈయన బలం పెంచుకుంటాడు. పాత కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి విక్రమార్క, దామోదర్ రాయ నరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్ముడు మధు యాష్కి వీళ్ళంతా పుట్టు కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ ఉన్న విహెచ్ హనుమంతరావు గారు కూడా పుట్టు కాంగ్రెస్. వీళ్ళు రేవంత్ రెడ్డిని ఎప్పటికప్పుడు గిచ్చే ప్రయత్నమే చేస్తారు కానీ రేవంత్ రెడ్డి మాయలోకో రేవంత్ రెడ్డి సంఖలోకి పోరు. అవసరమైతే ఏమంటావు నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు, నీ కథ ఏంది, నువ్వు బీజేపీ నుండి టీఆర్ఎస్ లోకి దిగినావు, తర్వాత టీఆర్ఎస్ నుండి తెలుగుదేశంలోకి వచ్చినావు, తెలుగుదేశం నుండి కాంగ్రెస్ లోకి వచ్చినావు, నీకు మాకు తేడా లేదా అని ప్రశ్నిస్తారు. కాబట్టి ఈయన సొంత బలాన్ని పెంచుకోవడానికి గేట్లు తెరిచినాం అంటాను. ఇక అది పక్కన పెడితే నిన్న విహెచ్ హనుమంతరావు గారు గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి అరే బాబు, అరే రేవంత్ రెడ్డి ఏం రా బాబు మమ్మల్ని దగ్గర రాస్తలేవు, ఇంత సీనియర్లం మమ్మల్ని పట్టించుకోకపోతే రా బాబు అని తిట్టే ప్రయత్నం చేసిండు. గాంధీ భవన్ కు పోయి ముఖ్యమంత్రిని తిట్టిన సంఘటన ఇప్పటి వరకు చరిత్రలో లేదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే లేదు. నిజంగా ఈ విజయంలో హనుమంతరావు మొగోడే, ముసలోడే కానీ మొగోడు. మమ్మల్ని పట్టించుకోవారా బాబు, ఎప్పటివి నువ్వు, నేను రాజకీయం చేస్తానే షెడ్యూల్ వేసుకున్నా అడుగు అంటాడు. ఇజ్జత్ తీసిపోయాడు ముఖ్యమంత్రి. ఏం చేసిండు, కరెంట్ కట్ చేసి మైకులు కట్ చేయరని ఆర్డర్స్ ఇచ్చిండు. అక్కడి వరకు వచ్చింది. గాంధీ భవన్కి వచ్చి నీ మీద ప్రెస్ మీట్ పెట్టి నిన్నే తెచ్చే కాడికి వచ్చిందంటే ఇక రేవంత్ రెడ్డి మీ పాలన ఎక్కడి వరకు వచ్చిందో అర్థం చేసుకోరు. మీరు ఇద్దరు సీనియర్లు వచ్చి వాళ్ళ గోడు వెళ్ళగక్కుకుందామంటే కరెంటు కట్ చేసినామంటే ఇక కాంగ్రెస్ లో కావచ్చు నీ పాలనలో కావచ్చు ఏ పార్టీ స్వేచ్ఛ ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వి హనుమంతరావు మీద చర్యలు తీసుకునే దమ్ముందా రేవంత్ రెడ్డికి? వి హనుమంతరావుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అత్యంత దగ్గర. వాళ్ళు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పట్టుకొని ఏడిచిండ్లు కాబట్టి వాళ్ళకి ఆ మర్యాద ఉంటది. ఇంకా మాట్లాడతా, ఫెయిల్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఫెయిల్ అయిపోయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయాడు. ఇద్దరు సీనియర్ నాయకులు పోయి రేవంత్ రెడ్డి పాలన మీద వ్యతిరేకంగా మాట్లాడింది అన్నప్పుడే అర్థం చేసుకోవచ్చు మనం రేవంత్ రెడ్డి పనితీరు ఏంది, రేవంత్ రెడ్డి ఎంత పెద్ద సిపాయి, రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నదని. కాబట్టి దీన్ని బట్టే ఇక పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఓట్లు ఎట్టేయాలో అర్థం చేసుకోవాలి.